రేట్ కాకపోవచ్చు. రైట్, దిలీప్ రెడ్డి గారు మాట్లాడతాం. విజయశేఖర్ రెడ్డి గారు మీరేమంటారు? లోక్సభ అసెంబ్లీ స్థానాలు 50% పెంపు అంశానికి సంబంధించి మీ వర్షన్ ఏంటి? అందరికీ నమస్కారం. మీకు అట్లాగే రాష్ట్రంలో వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. సార్, ఇక్కడ మనం ఒక్కసారి చారిత్రాత్మక నేపథ్యాన్ని చూస్తే ఈ డిలిమిటేషన్ ప్రాసెస్ అనేది ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జరగాల. 1952లో కావచ్చు, తర్వాత 62లో కావచ్చు, 72లో కావచ్చు జరిగింది. ఆ తర్వాత 76లో ఒక అమెండ్మెంట్ చేశారు. అంటే కొన్ని రాష్ట్రాల్లో ఈ ఫ్యామిలీ ప్లానింగ్ వల్ల పాపులేషన్ తగ్గుతూ ఉండడము, కొన్ని రాష్ట్రాల్లో పెరుగుతూ ఉండడము, ఎక్కడైతే పాపులేషన్ తగ్గుతోందో, జనాభా తగ్గుతోందో వారు కొంత వాగ్వాదాలు ఎదగడము, లేదంటే మాకు అన్యాయం జరుగుతుందనే ఒక బాధ కొంత వ్యక్తం చేయడము, ఇక్కడ ఏదైతే ఈ నార్త్ సౌత్ డివైడ్ ఏదైతే ఉందో దీనికి ఇది మరింత ఎక్కువ అవుతుందనే ఒక భయం కావచ్చు. 1976 తర్వాత పూర్తిగా 2001 తర్వాతనే ఈ 2001 సెన్సస్ ఏదైతే జరుగుతుందో దాని తర్వాతనే మళ్ళా డిలిమిటేషన్ చేయాలి, అప్పటి వరకు ఇది ఆపాలనేది 1976లో ఒక కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చేశారండి. ఆ అమెండ్మెంట్ ప్రకారము 2001 తర్వాత మళ్ళీ దాన్ని రివ్యూ చేయడం, 2001 తర్వాత కూడా దాన్ని రివ్యూ చేశారు. ఏమని? మళ్ళా ఒక 25 సంవత్సరాలు పెంచుదాం, 2021లో ఏదైతే సెన్సస్ జరుగుతుందో దాని ప్రకారము 2026 తర్వాత దాని మీద మళ్ళా మనం నిర్ణయం తీసుకుందాం, ఆ రోజు అవసరమైన పక్షంలో మనం మళ్ళీ డిలిమిటేషన్ చేద్దామని ఆ రోజు ప్లాన్ చేశారు. సరే, ఈ 25 సంవత్సరాల్లో ఇప్పుడు డిలిమిటేషన్ చేయాల్సిన అవసరం ఉందనే నేను భావిస్తున్నా. ఎందుకంటే ఇప్పుడు డెమోక్రటిక్ ప్రిన్సిపల్ ఏదైతే ఉందో, రాజ్యాంగం ప్రకారము ఒక పర్సన్ అంటే ఒక వ్యక్తి ఒక ఓటు వేస్తే ఆ ఓటు ఒకే వాల్యూ ఉండాలి. మీరు చూడండి, తమిళనాడులో ఒక ఎంపీ సీటుకు 18 లక్షల మంది ఓటర్లు ఉండగా అదే ఉత్తరప్రదేశ్ లో 30 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. అంటే ఒకే వ్యక్తికి తమిళనాడు నుంచి ఎన్నికైతే 18 లక్షల మంది ఓటేయాలి, అదే యూపీ నుంచి 30 లక్షల మంది ఓటేయాల్సి వస్తుంది. అంటే అక్కడున్న వ్యక్తులకి వారి ఏదైతే రిప్రజెంటేషన్ ఉందో అది సరిగా జరగట్లేదు కనుక, వారు చెప్పే వాయిస్ కు సరైన అవకాశం ఉండదు కనుక ఖచ్చితంగా డిలిమిటేషన్ చేయాలనేది సెంటర్ వాదన. ఈ రోజు సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే మాట్లాడుతుందో వారి వాదన, అది సహేతుకమే. కానీ అలా చేయడం వల్ల ఇప్పుడు ఏదైతే మనం రాష్ట్రాలు, ఇప్పుడు సౌత్ ఇండియాలో ఈ దక్షిణాది రాష్ట్రాలు ఏదైతే ఉన్నాయో ఇక్కడ భారీగా తగ్గుదల కనపడుతోంది. మీరు చూస్తే కేరళలో 20 సీట్లు ఉంటే అది 12 సీట్లు పడిపోతుంది, అంటే 8 సీట్లు తగ్గుదల. అంటే ఒక రాష్ట్రంలో 60 సీట్లు తగ్గితే రాష్ట్రానికి ఏం ప్రాతినిధ్యం ఉంటుంది? అట్లాగే తమిళనాడులో 8 సీట్లు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 8 సీట్లు, కర్ణాటకలో 2 సీట్లు, ఈవెన్ వెస్ట్ బెంగాల్, ఒరిస్సాలో కూడా. వెస్ట్ బెంగాల్ జనరల్ గా కొంత అంత డెవలప్డ్ స్టేట్ కాకపోయినా అక్కడ కూడా 4 సీట్లు దొరికే పరిస్థితి. ఒరిస్సాలో కావచ్చు, హిమాచల్ ప్రదేశ్ లో, పంజాబ్ లో. ఇప్పుడు ఏదైతే నాన్ హిందీ స్పీకింగ్ స్టేట్స్ ఉన్నాయో, అంటే ఎక్కడైతే హిందీ తక్కువగా మాట్లాడతారో ఇక్కడ అంతా కూడా మీకు జనాభా తగ్గుదల ఉండడం వల్ల ఈ సీట్ తగ్గిపోతూ ఉండడం వల్ల ఇది ఒక కొంత ఇది ఒక ఇష్యూగా తయారైంది. ఈరోజు మీరు ఈ రాష్ట్రాలన్నింటిలో కూడా ఒక రీజనల్ పార్టీస్, ఇప్పుడు మీరు హిందీ స్పీకింగ్ ఏదైతే ఎక్కడైతే ఎక్కువ హిందీ మాట్లాడతారో అక్కడ బీజేపీ లేదా కాంగ్రెస్. కానీ అట్లాగే ఇప్పుడు మీరు చూస్తే ఏదైతే ఈ నాన్ హిందీ స్పీకింగ్ స్టేట్స్ ఉన్నాయి ఇక్కడంతా కూడా రీజనల్ పార్టీస్ ఉన్నాయి, ప్రాంతీయ పార్టీల ఆధిపత్య ధోరణి. సో ఈ ప్రాంతీయ పార్టీలన్నీ కూడా ఈరోజు తిరగబడుతున్నాయి. ఇప్పుడు మేము కష్టపడి ఫ్యామిలీ ప్లానింగ్ చేసి మా రాష్ట్రంలో తగ్గుదల చూపిస్తే జనాభాలో మీరు ఇప్పుడు మాకు అన్యాయం చేస్తారా అని ఈ రోజు ప్రతి స్టేట్ కూడా మాట్లాడే పరిస్థితి. ఇప్పుడు మీరు చూస్తే ఈ రోజు బీజేపీ పార్టీ కావచ్చు, లేదంటే కూటమి ఎన్డీఏ కూటమి ఏదైతే ఉందో ఇది కొన్ని పార్టీల సమాహారం కాబట్టి ఈ రోజు తగినంత బలం లేదు కాబట్టి అందరినీ కూడా కలుపుకుపోయి అందరినీ మెప్పించి ఈ డిలిమిటేషన్ ప్రాసెస్ చేయాలనేది ఈ రోజు బీజేపీ. ఈ ఏదైతే జనం కూడా బాధపడిన పరిస్థితి, ఎవరు కాంగ్రెస్ కావచ్చు, లేదంటే ఇతర ఇప్పుడు ఇండియా కూటమిలో ఏదైతే ఉన్నారో ఈ కూటమి పార్టీలు ఎవరు కూడా అడ్డు చెప్పకపోతారు, అడ్డు చెప్పరనేది నా భావన కూడా. ఇంకోటి ఏంటంటే విజయశేఖర్ రెడ్డి గారు మాట్లాడదాం అండి, మిగతా కూడా ఉన్నారు. మనం మెయింటైన్ చేయాలి, అది కూడా ముఖ్యం. కాబట్టి ఫెడరలిజం అనేది విజయ్ గారు కాబట్టి ఈ రోజు అందరినీ మెప్పించి చేయాలనేది కూడా నా భావన. రైట్ అండి, రైట్ మాట్లాడదాం, మళ్ళీ పెద్దగా డిస్కస్ చేద్దాం.